హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ ఏంటంటే సౌండ్ అయితే చూశారు కదా, నేమ్స్ రాపిస్తున్నాము ఈ కొత్త గిన్నెల మీద. చాలామంది అయితే బోగన్లు అనేసి కూడా అంటూ ఉంటారు కదా, సో మేమైతే గిన్నెలు అంటామండి. ఇవి ఏంటంటే కొత్తవి కొనడం కాదు, పాతవి సామాన్ ఉంటాయి కదా, ఐరన్ ఐటమ్స్, సో అవి ఇవ్వడం వల్ల వాటి వెయిట్ని బట్టి ఇవి న్యూవి ఇస్తూ ఉంటారన్నమాట ఊర్లలో అయితే. సో అమ్మ అలా కొన్ని పాతవన్నీ దాచిపెట్టి ఈరోజు అమ్మేస్తుంది. అమ్మేయడం వల్ల ఈ పెద్ద గిన్నె అలాగే చిన్నది రెండు వచ్చేసాయి. చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో వాటి మీద ఏంటంటే వెంటనే ఆ పేరు రాపిస్తుంది అమ్మ వచ్చేసి. చూసారు కదా, ఇలా వచ్చేసాయి రెండు. ఇంకా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపది కందూరు ఉందండి, అంటే చిన్న ఫంక్షన్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నాము. ఆ ఫ్రెండ్ వచ్చేసి కూడా మీ అందరికీ చాలా తెలిసిన ఫ్రెండే అన్నమాట. సో తను వచ్చేసి ఒక యూట్యూబర్, నాతోటే స్టార్ట్ చేసింది. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అంటే అమ్మ వాళ్ళ ఊరికి వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వచ్చాను కదా, టైంకి వాళ్ళ ఫంక్షన్ కూడా ఉంది పాప వాళ్ళది అనేసి వెళ్తున్నాము. అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, తను నేను ఇంకో ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో వీళ్ళందరూ నా 10th ఫ్రెండ్స్ అన్నమాట, నేను ఇప్పుడు కలిసే ఫ్రెండ్స్ అందరూ. సో చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక్కడికి ఏంటంటే షాప్లో పాప కోసం ఒక డ్రెస్ తీసుకుందాం అనేసి వచ్చేసాము, ముగ్గురం తీసుకున్నాము. సో నేను ఉన్నప్పుడు పాప ఫంక్షన్ రావడం కూడా చాలా బాగా అనిపించింది. సో అందరం కలుసుకోవడం కూడా జరిగిందన్నమాట. అండ్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఏంటంటే మా స్కూల్ అన్నమాట, 10th చదివిన స్కూలు దగ్గరే ఉంది కదా అనేసి ముగ్గురం వెళ్ళిపోయాము. చూసారు కదా, స్కూల్ బయట ఏంటంటే మొత్తం మార్కెట్ చేసేసారు. సో చాలా డేస్ అయిపోయింది కదా, అలాగే టైం కూడా ఉంది ఫంక్షన్కి అనేసి కొద్దిసేపు స్కూల్ చూసొద్దాం అనేసి వెళ్ళిపోతున్నాము. సో మా ఫ్రెండ్స్ పేరు వచ్చేసి ఒక ఆమె స్వప్న, అలాగే శీర్ష అండి. సో మేమందరము 10th వరకు కలిసి చదువుకున్నాము, ఓకేనా? సో స్కూల్ వచ్చేసి ఇదన్నమాట ఎంట్రన్స్. ఇదివరకు గెట్ టుగెదర్ చేసుకున్నాము 2 years బ్యాక్, అది కూడా చాలా బాగా అనిపించింది. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ వేరే స్టాఫ్ ఉన్నారన్నమాట. సో వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హెడ్ మాస్టర్ వచ్చేసి నాతోటైతే బాగా మాట్లాడారు. ఈ స్కూల్లోనే చదువుకున్నాం అనేసి చెప్పాను. సార్, హెడ్ మాస్టర్ సార్ కూడా ఇదే స్కూల్లో చదువుకొని ఇప్పుడు ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్ అయ్యాను అనేసి చెప్పారన్నమాట. సో చాలా బాగా అనిపించింది ఆ సార్ మాట్లాడే విధానం కూడా. సో చూసారు కదా, ఇది అన్నమాట నా చిన్నప్పటి స్కూల్, 10th వరకు చదువుకున్న స్కూల్ వచ్చేసి. చాలా బాగుంటుంది, చాలా మెమోరీస్ కూడా ఉంటాయి కదా స్కూల్ డేస్లో. సో చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఇక్కడ చూసారు కదా వెళ్తున్నారు. ప్రజెంట్ ఉన్న హెడ్ మాస్టర్ వచ్చేసి తనే అన్నమాట. ఆ సారే దగ్గరకు వచ్చి చాలా బాగా మాట్లాడారు. సో ఇదన్నమాట మా స్కూల్ వచ్చేసి. ఇది వచ్చేసి స్టేజ్. అలాగే మా ఫ్రెండ్స్ చూసారు కదా కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను వచ్చేసి వీడియో తీసుకున్నాను.
ఓకే, స్కూల్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే మా ఫ్రెండ్ కలిసింది అనుకోకుండా, కొత్తగా స్టిచ్చింగ్ షాప్ పెట్టిందన్నమాట. సో ఎస్ఎస్ లేడీస్ టైలర్స్ అనేసి ఉంది కదా, సో కొత్తగా పెట్టింది. తను కూడా అనుకోకుండా అలా కలవడం అయితే భలేగా అనిపించింది. సో అప్పటి ఫ్రెండ్స్ అందరు ఈరోజు కలవడం జరిగిందన్నమాట. తనతో కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయాము. ఓకే, తన దగ్గర కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, మళ్ళీ మా కాలేజ్ కూడా వచ్చేసింది దారిలోనే, డిగ్రీ కాలేజ్ ఇది వచ్చేసి. సో ఇది కూడా చూడడం చాలా బాగా అనిపించింది. ఫంక్షన్కి వచ్చినట్టే కానీ ఫ్రెండ్స్ని కలవడం, స్కూల్ కాలేజ్ చూడడం, సో చాలా హ్యాపీగా అనిపించేసింది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పొలం దగ్గర కొద్దిగా పూజలాగా చేస్తారు. సో అక్కడికి కూడా మేము వెళ్తున్నాము. సో పాపది కందూరు చేశారండి. కందూరు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, సో తెలిసిన వాళ్ళు కామెంట్లో షేర్ చేయండి, ఓకేనా. అలాగే ఇంకో ఫ్రెండ్ కూడా యాడ్ అయిపోయింది, తన పేరు వచ్చేసి కృష్ణవేణి. సో మేమైతే చాలా కామెడీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాము. అలాగే ఇద్దరు పిల్లలు వచ్చేసి చూశారు కదా, వాళ్ళు మా ఫ్రెండ్ వల్ల పిల్లలు అన్నమాట, అంటే రిలేషన్స్. సో వాళ్ళే తీసుకెళ్తున్నారు మమ్మల్ని అక్కడికి. సో వెళ్తూ ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి వరి చేనులు బాగా అనిపించింది, పొలాలు. అలాగే ఇక్కడ గంగమ్మ గుడి అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇలా చూస్తూ ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తూ వెళ్ళిపోయాము. ఈ రోజైతే ఇలా గడిచింది. సో ఇంకొకటి ఏంటంటే మా చుట్టాలు కూడా కలిశారు అనుకోకుండా ఇదే దారిలో. సో వాళ్ళు నేను షాక్ అవ్వడం కూడా జరిగిందన్నమాట. సో చూసారు కదా, వరి అయితే మొత్తం ఎండిపోయింది. ఇందులో కొన్ని వీడియోస్ కూడా తీయడం జరిగింది, బట్ అవి మిస్ అయిపోయాయి. మొత్తం తొరకు మొత్తం ఇప్పుడు ఏమంటుంది ఈ బాయ్ని? నల్లాల బాయ్. నల్లాల బాయ్ స్పెషల్ ఏంటి? వాటర్ బాయ్. వాటర్ ఇక్కడ నుంచి తొరూరు మొత్తం ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి. ఓ వాటర్ ఇవి ఖరాబ్ అయినాయి కదా ఇప్పుడు? ఏం లేదు, వస్తున్నట్టునే అవన్నీ నడుస్తుంది ఇక మోటార్. కాకపోతే సగం ఊరికి వస్తుంది వచ్చి. తీయగా ఉంటాయి వాటర్, మాత్రం బాగుంటాయి. చూసారు కదా, సో తను కూడా ఇక్కడే చదువుకుందన్నమాట మాతోటే. సో తనకి ఈ ఊరు మొత్తం చాలా తెలుసు అన్నమాట. సో అందుకే చెప్తుంది. నాకు తెలియంది కూడా చూశాను ఈ రోజైతే. అండ్ ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూసారు కదా, ఒక తాత వచ్చేసి ఫిషెస్ పడుతున్నారు. కానీ ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము, కొద్దిగా అలా షూట్ చేసేసాను. చాలా చేపలు అయితే పట్టాడు తను వచ్చేసి. ఓకే, మొత్తానికైతే నడుచుకుంటూ వచ్చేసాము. ఓకే, చూసారు కదా, తినేయండి శోభ అండి, సిరి కిచెన్ అండ్ వ్లాగ్ ఛానల్ తెలుసు కదా, నా ఛానల్ అయితే చాలాసార్లు కనిపించింది. సో తిని కూడా యూట్యూబర్. అలాగే వీళ్ళ ఫంక్షన్కే వచ్చేసామన్నమాట.
ఓకే, మళ్ళీ అందరం అక్కడ నుండి ఇంటికి వచ్చేసాము. అండ్ చూసారు కదా హన్షి అండి. సో ఈ పాప ఫంక్షన్కి వచ్చేసాము. కందూరు చేశారు. సో చాలా బాగా నవ్వుతూ ఉంటుంది, అందరి దగ్గరికి మంచిగా వస్తూ ఉంటుంది. సో చూసారా, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సిరి కిచెన్ ఏం వ్లాగ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.